వెల్కమ్ టు A5 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామం బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవం 2025-2026 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రేరణతో భువనగిరి పార్లమెంట్ క్రీడా మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారికి ఘనస్వాగతం పలికిన బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంబటి తరుణ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి క్రీడాకారులను సందర్శించి టాస్ వేసి క్రీడలను పర్యవేక్షించి వారు మాట్లాడుతూ జనవరి 15న ప్రారంభించి ఫిబ్రవరి 5 వరకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత రాష్ట్రంలో మద్యానికి బానిసలుగా కాకుండా యువతను చైతన్యపరిచే విధంగా రాష్ట్ర క్రీడలకు సంబంధించిన యువతను మంచి మార్గంలో తీసుకుపోయే ఈ క్రీడలు వలన మంచి ప్రవర్తన, దేహశుద్ధి మరియు ఆరోగ్య బలోపేతం అవ్వడానికి ఆసక్తి క్రీడాకారులు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, వివిధ నాయకుల మాజీ ఎంపీటీసీ దాసముని వెంకటేష్, నారా విజయ్, రాసాల వెంకటేష్, పంచాల ప్రవీణ్, ఈ శ్రీకాంత్, ఎస్ నరేష్, ఏ నరసింహ, విశ్వనాథం, బి శ్రీను, బి బాలు, ఎం జంగయ్య, బి ముత్యాలు, సిహెచ్ మహేందర్, ఎన్ అజయ్, ఎస్ సుందర్, వి రామాంజనేయులు, ఎన్ కృష్ణ, డి శేఖర్, ఎస్ చింటూ, బీజేపీ మండల అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, క్రీడాకారుల ఇన్ఛార్జీలు, బీజేపీ మండల నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఖేలో ఇండియా పేరు మీద సంసద్ ఖేలో మహోత్సవ్ ప్రతి పార్లమెంట్ సభ్యుడు విధిగా తమ క్షేత్రంలో ఇతర పార్లమెంట్ క్షేత్రంలో నిర్వహించి యువతను ప్రోత్సహించాలని, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసేదానికి ఈ యొక్క సంసద్ ఖేల్ మహోత్సవ్ పేరు మీద ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహించి ఆ రకంగా వారికి ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం మేరకు, నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు రాజ్యసభ సభ్యునిగా ఈరోజు భువనగిరి పార్లమెంట్లో ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువతకు
సరైనటువంటి వారికి సదుపాయాలు అవకాశాలు కల్పించకపోవడం వల్ల వాడు పెద్దదారిని పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ పట్టణీకరణ పేరు మీద మత్తు పదార్థాలకు మద్య పానీయాలకు బానిసలైపోతున్నారు. ఈ డ్రగ్ అడిక్షన్ వల్ల ఏ రకంగా వాళ్ళ కుటుంబాలకే భారం కాదు, సమాజానికి దేశంగానికి కూడా భారంగా మారుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా అనేటువంటి మరి కార్యక్రమానికి పిలుపునిచ్చి యువత ఫిట్గా ఉంటేనే ఈ దేశం ఫిట్గా ఉంటుందని. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలోకెల్లా భారతదేశము ఇవాళ ఒక యవ్వన దేశం. అంటే మొత్తం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువ జనాభా ప్రపంచంలో ఎక్కడ లేదు, దాదాపు 60% పైగా ఉన్నటువంటి యువ. కాబట్టి ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వనరులు యువత. కాబట్టి యువతకు సరైన దశ కల్పించాలి. చదువులతో పాటు క్రీడల్లో రాణించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రధానమంత్రిగా మోదీ గారు యువతను క్రీడల వైపు వాళ్ళను మళ్లిస్తూ ఆకర్షిస్తూ అనేకమైనటువంటి ప్రభుత్వం ఈ మధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రోత్సాహకాలు ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత కూడా ఇవాళ ఏ రకంగా ఇవాళ కబడ్డీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, లేదా వాలీబాల్ కానివ్వండి, దాంతోపాటు క్రికెట్లో కూడా ఇవాళ ఈ రకమైన కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా చేపట్టడం వల్ల ఈరోజు ఈ యొక్క గ్రామీణ మారుమూల ప్రాంతాల యువత కూడా ఇవాళ ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో, కామన్వెల్త్ గేమ్స్లో కూడా వాళ్ళ యొక్క టాలెంట్ నైపుణ్యతను ప్రదర్శించి ఆ రకంగా ఆ స్థాయికి ఎదగడం జరిగింది. బట్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రోత్సహించాలి. చదువులతో పాటు ఈ రకంగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే ఈ యొక్క క్రీడల్లో వాళ్ళకి ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ స్కూల్లో కూడా ఇంత గొప్ప మైదానాన్ని ఏర్పాటు చేసి చదువుతో పాటు ఈరోజు పిల్లలకు ఇటువంటి అవకాశాలు మైదానం ఉండడం వల్ల ఆడుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు భువనగిరి పార్లమెంట్లో దాదాపు 20,000 పై చిలుకు ఇవాళ మరి యువకులు ఈరోజు నమోదు చేసుకున్నారు. ఈ ఖేలో ఇండియా పేరు మీద ఈ సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా గెలుపు ఓటములు కాకుండా ఈరోజు ఓటమి రేపు గెలుపు నాంది అవుతుంది. ఈరోజు ఈ పార్లమెంట్లో గెలుపు రేపు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి ఎదగాలనేదే వారి యొక్క సంకల్పం. ఇవాళ వికసిత భారత్ అన్నప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఈరోజు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా ఇవాళ భారతదేశం దానికి ఆతిథ్యం స్వీకరిస్తున్నది. మోదీ గారు ఏది చేపట్టినా అది G20 కానివ్వండి, లేదా ఇవాళ కామన్వెల్త్ కానివ్వండి, తప్పకుండా అది విజయవంతమవుతుంది. కామన్వెల్త్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఈరోజు ఈ భువనగిరి పార్లమెంట్లో పాల్గొనే యువత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇందులో ఒక మంచి క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలి. రాజకీయ నాయకులకు ఇవాళ క్రీడాకారులకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే అది ఒక క్రీడా స్ఫూర్తి మాత్రమే. రాజకీయాల్లో ఉండేటువంటి నాయకులు క్రీడా స్ఫూర్తి లోపిస్తున్నది, వాళ్ళలో కూడా క్రీడా స్ఫూర్తి పెంపొందించాలా. యువకులు కూడా ఆ రకంగా ఇవాళ మోదీ గారు పిలుపునిస్తూ ఉన్నారు. యువత ఈ దేశానికి అవసరం. ఇవాళ మనం సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏ రకంగా ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు ఈ బ్రిటిష్ బానిస సంకల్లం నుంచి విముక్తి కావడానికి తనదైన శైలిలో ఒక సాయుధ పోరాటానికి మరి ఏ రకంగా వారు చేపట్టారో, నాకు రక్తాన్ని కనుక ఇచ్చినట్టయితే ఈ భారతదేశ స్వాతంత్రాన్ని కల్పిస్తానని చెప్పినటువంటి మహానుభావుడు మరి సుభాష్ చంద్రబోస్. అటువంటి మహనీయుల యొక్క చరిత్రను కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలోనే మోదీ గారు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో యువతకు పిలుపునిస్తాం. రండి, పాల్గొనండి. విజేతలకు ప్రోత్సాహకాలు, బహుమతులు, సర్టిఫికెట్లతో పాటు ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి మరి పాల్గొంటున్న యువత కూడా అభినందిస్తాం.